నిజమైన గాడ్సే వారసులు మోదీ అమిత్ షాలేనని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. నరేగా పేరు మార్పు, గాంధీ పేరు తొలగింపుపై ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. గాంధీ పేరు వింటేనే మోదీకి భయం పట్టుకుంటుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. గాంధీ కుటుంబం పేరు చెప్తే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గాడ్సేను పూజించేవాళ్లు కాబట్టే మన్రేగా నుంచి గాంధీ పేరు తీసేశారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పారడైజ్ ఎంజీ రోడ్డులో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో పాటు మంత్రులు హాజరయ్యారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం మోదీ, అమిత్ షాలకు లేదన్నారు మహేష్ కుమార్. మోడీ, అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కోవిడ్ టైంలో గ్రామీణ పేదలను బతికించింది ఉపాధి హామీ పథకమేనన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై 40% వాటాను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి వివేక్. మనమందరం కాంగ్రెస్ వాళ్ళమందరం కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే 40% మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అందరికీ తెలుసు ఎట్లున్నదో. ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ స్కీమ్ ని రద్దు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారు వారి పేరు తొలగించడము ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో దిగి రావాలని చెప్పి మేము తీవ్రంగా సెంట్రల్ గవర్నమెంట్ ని ఖండిస్తున్నాం. గ్రామీణ పేదలకు మన్రేగా 20 ఏళ్లుగా ఉపాధి కల్పిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉపాధి హామీకి నిధుల కోత పెట్టి నిర్వీర్యం చేసే కుట్ర చేశారన్నారు. ఆ రోజు గాడ్సే గాంధీని చంపితే ఈ రోజు కేంద్రం గాంధీ ఆత్మను చంపిందని ఆరోపించారు మంత్రి వాకిటి. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు వాకిటి. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది కొద్ది సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి, తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు దీనిపైన పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ రోజు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుని బాధ్యత. ఓనాడు గాడ్సే పేరు చెప్పి గాంధీ తాతను గాడ్సే చంపితే ఈ రోజు గాంధీ తాత పేరు తీసి వీళ్ళు కూడా చంపుతున్నారన్న ఆక్రోధనతో యువకులంతా ఉన్నారన్న విషయాన్ని గ్రహించవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఉపాధి హామీ పథకాన్ని తీసేసి పేదల పొట్టకొట్టొద్దన్నారు మంత్రి జూపల్లి. రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకుని పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ సర్కార్ చూస్తోందని ఫైరయ్యారు. మహాత్ముడి పేరు తీసేయడం దారుణమన్నారు మంత్రి అజారుద్దీన్. ప్రతి పల్లెల్లో, గూడాల్లో, తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్టడండం పెట్టడం కోసం తెచ్చినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ ను నిర్వీర్యం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరేమైనా తిట్టండి, కానీ ఆ కోపాన్ని మీరు తీసుకొచ్చి దుర్మార్గంగా ఇలా పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం చేస్తుంటే ఇది సహించరానటువంటి విషయము. तो गांधी जी जो काम किया है नेशन के लिए और हिंदुस्तान के लिए और ऑल ओवर वर्ल्ड में उनके जितने अगर आप 80-90 जगह सिटीज में भी जाएंगे, कंट्रीज में जाएंगे तो उनका स्टैचू है. तो महात्मा गांधी एक बहुत बड़े फिगर थे और उनका नाम हटा के ये बिल्कुल बहुत गलत बात हुई. हमारे जितने भी लोग यहाँ पे हम लोग पूरा अपोज करते. కేంద్రం వెనక్కి తగ్గేదాకా పోరాటం ఆపమన్నారు కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం, పీసీసీ చీఫ్తో చర్చలు జరిపారు మీనాక్షి. వారంలోగా 25 కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.